హాయ్ హాయ్ వివర్స్, మనం వచ్చేసి అల్లూరి సీతారామరాజు 3వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. సుమలత ఆర్ రెడ్డి గారు రచించింది. అవి మన దేశాన్ని ఆంగ్లేయులు ఏలుతున్నటువంటి రోజులు. ఆ తెల్లదొరలు మనలను బానిసలుగా చూసేటువంటి వారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలన చేసినటువంటి సమయంలో వచ్చేసి జరిగినటువంటి స్వతంత్రం రాకముందు జరిగినటువంటి సంఘటన. మన సంపదలను దోచేవారు, నానా బాధలు పెట్టేవారు. మన వాళ్ళు విసిగిపోయారు, బాధలు భరించలేక తెల్లవారిని ఎదిరించారనమాట. వారిని తరిమేయాలని పోరాటం సాగించారు. సీతారామరాజు తండ్రి వెంకటరామరాజు, తల్లి సూర్యనారాయణమ్మ. వెంకటరాజుకు తెల్లదొరలంటే కోపం. తెల్లదొరలను తరిమివేయాలంటే గుండె బలము, నిజాయితీ, సాహసవంతుడైనటువంటి నాయకుడు కావాలని అనేవాడనమాట. కాలం గడిచింది. సీతారామరాజు తల్లిదండ్రులు చనిపోవడం జరిగింది. అతను పినతండ్రి ఇంటిలో చేరాడు. రామరాజుకు ఇంగ్లీష్ చదువులు నచ్చక తరచూ బడి మానేసేవాడనమాట. తండ్రి చెప్పిన విషయాలు ఆలోచించేవాడు. ఆ తర్వాత వచ్చేసి అది చూసి పినతండ్రి కొట్టేవాడు అనమాట. ఆ తర్వాత రామరాజు రోజు ఊరు వదిలి వెళ్ళిపోయాడు. సీతారామరాజుకు దేశభక్తి ఎక్కువ. తెల్లదొరలను తరిమి మన దేశాన్ని విముక్తి కలిగించాలని ఆశయంతో ఎన్నో విద్యలు నేర్చాడు. విలువిద్య, కత్తి యుద్ధము నేర్చుకొని మన్యం అడవులకు చేరాడనమాట. అక్కడి కోయవాళ్ళు తెల్లదొరలు పెట్టేటువంటి హింసలు సీతారామరాజుతో చెప్పేవారనమాట. చెప్పేసరికి కోయవారి సహాయంతో తెల్లవారిపై అనేకసార్లు తిరుగుబాటు చేశాడు. తెల్లవారికి భారతదేశం వదిలిపోండి అని ఉత్తరాలు రాసేవాడు. వారికి పక్కలో బళ్ళెమైనాడు. సీతారామరాజు అనుచరులైనటువంటి మల్లుదొర అగ్గిరాజుకు బంధించి అల్లూరి సీతారామరాజు ఆచూకీ చెప్పమని నానా హింసలు పెట్టారు. అది చూసి సీతారామరాజు సహించలేకపోయాడు. నేను పలానా చోట చెట్టు కింద ఉంటాను రండి అని తెల్లవారేసరికి ఉత్తరం పంపాడు. దానితో పోలీసులు ఆయన్ను బంధించి చెట్టుకు కట్టివేశారనమాట. తప్పైందని ఒప్పుకో, నీకు శిక్ష తగ్గుతుంది అన్నారు. నేను నేరం చేయలేదు, నేను ఒప్పుకోను అని పులిలా తల విసిరాడు సీతారామరాజు. మీరు మా దేశం వదిలిపోండి, మా దేశం మాకు కావాలి, మేము బానిసలము కాము అన్నాడు. నన్ను చంపిన పోరాటం ఆగదు, వేల కొద్ది సీతారామరాజులు పుట్టి పోరాటమును జరుపుతారు, మిమ్మల్ని తరిమి కొడతారు అని గర్జించాడనమాట. వందే మాతరం అని నినాదాలు చేశాడు. పోలీసులు తుపాకులు పేల్చారు. సీతారామరాజు వందే మాతరం అంటూనే చనిపోయాడనమాట. ఒక మహావీరుడు మరణించాడు. సీతారామరాజు తెల్లవారిని గడగడలాడించినటువంటి ఒక మహాశక్తి. అతడి నరాల్లో నినాదించినటువంటి దేశభక్తే ఈ యొక్క మన పోరాటము జరిపాడనమాట. ఆ యొక్క దేశభక్తి కలిగినటువంటి సీతారామరాజు. ఇక్కడ కొత్త పదాలు వచ్చేసి బానిసలు, పోరాటం, నిజాయితీ, విముక్తి, తిరుగుబాటు, బల్యం, హింస, వీరుడు, అనుచరులు, శిక్ష, బానిసలు, నినాదాలు. కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి తెల్లదొరలు, ఆంగ్లేయులు, ఆశయం, కోరిక, సాహసం, ధైర్యం, నేరం, తప్పు, మరణించుట, చనిపోవుట, నినాదాలు, విప్లవనాదాలు.